ఈరోజు ఎందుకో చాలా కడుపు నొప్పిగా ఉందిరా. ఏంట్రా మధు మనోడు కడుపు నొప్పి అంటున్నాడు. ముగ్గురు తినే తిండి ఒక్కడే తింటే అలాగే ఉంటుంది. హాయ్ రా మామ. హాయ్రా. హాయ్. ఏంద్రా మామ, కొత్త పెళ్లి కొడుకురా రెడీ వచ్చావు? ఇంకెక్కడికి రా? డ్యూటీకే. ఓకే వెళ్ళొస్తా. ఓకేరా. వీడేంటి మన కథ హీరో. బేసిక్గా వీడికి అమ్మాయిలను ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు. చివరికి వీడి జీవిత మలుపుకి ఏ అమ్మాయి కారణమవుతుందో చూద్దాం. ఓయ్ ఇలారా. అయ్యో బాబాయ్, అమ్మాయి పిలిచేసింది, ఎలాగైనా వెళ్ళాలి. ఏంటైనా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నట్టున్నావు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది తెలుసా. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ప్రతిరోజు వస్తావు, ఏదో ఒకటి కొనుక్కుంటావు, నన్ను చూస్తావు, వెళ్ళిపోతావు. ఏ రోజైనా వచ్చి నా కాళ్ళకున్న మెట్టల్ని, నా మెడలో ఉన్న తాళిని ఏ రోజైనా చూసావా? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది బాబు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. వెళ్ళు బాబు వెళ్ళు. ఏంట్రా ఇలా జరిగిపోయింది? నన్ను ప్రేమించగలవా? నా మ్యారేజ్ రాగలవా? ఛ! ఇక్కడ కూడా అలాగే అయింది. ఛ! హే దేవుడా, ఏంటయ్యా నా రాత ఇలా రాసావు? హలో, ఎక్స్క్యూజ్. ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఏదో పిట్టమొహం వేసుకుని నేనేమడిగా నువ్వేం చెప్పావు? ఛీ. ఎంతసేపు మొక్కుతావురా? నేను చూడడం కూడా అయిపోయింది, ఇంకెళ్ళడమే ఆలస్యం. వెళ్దాం రా.
ఏంట్రా నా లవర్ ఇంకా రావట్లేదు? మీ వదిన వస్తుందిరా, ఈరోజు ఎలాగైనా సరే పడేయాలి. రే రే రండ్రా, నేను చెప్పినట్టు వినండి. ఓకేనా? ఓకే, ఓకే రా. ఓకే ఓకే. రే 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 రండ్రా రండ్రా. ఎస్ పడిందిరా. రే వెళ్తున్నాను రా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళురా. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటండి ఇలా కింద పడిపోయారు? చాలామంది అరటి తొక్కని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. ఏంటి ఈ తొక్క నేనేసినట్టు ఫీల్ అవుతుంది? ఈ తొక్కగాడే వేసింటాడు తొక్క వీడబ్బా. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. అయ్యో రామ. హలో ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి. రేపు మార్నింగ్ 10:30కి కాఫీ బార్లో కలుద్దాం. ఓకే షూర్. చూడరా మనోడు ఆ అమ్మాయిని తలుచుకుంటూ కల్లో డ్రీమ్ సాంగ్స్ తీసుకుంటున్నాడు. ఆ అమ్మాయి మత్తుల్లో పడి మనోడు కాఫీ షాప్కి వెళ్ళడమే మర్చిపోయాడు. అవును, బాగా గుర్తు చేస్తారా. వెళ్ళొస్తా, బాయ్. ఏమో వీడు. వీడా ఆ రోజు నా చెల్లెలికి ప్రపోజ్ చేశాడు, ఇక్కడ దొరికాడు రా. మళ్ళీ వేరే అమ్మాయితో పువ్వుతో వచ్చాడా? ఏంటది? ఏంటి? తోటలోని పువ్వు, అందులో నువ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు. ఐ లవ్ యూ. నాకు నీ మీద లవ్ ఏం లేదు. ఇది మా అన్నయ్యకి తెలిస్తే లవ్ ఉండదు, పువ్వు ఉండదు. మన ఇద్దరు కొవ్వు తీయడం తప్ప. ఐమ్ సారీ అజయ్, నేనేం చేయలేను. ఏంట్రా నా బ్రతుకు. అజయ్ చెప్పేరా, చెప్పే, ఛాన్స్ పోగొట్టుకోవద్దు. వీడేంట్రా బాబు ఏం మాట్లాడడమే లేదు. అజయ్ చెప్పేరా, లాస్ట్ ఛాన్స్ ఇది. ఆ రోజు నా చెల్లెలికి ప్రపోజ్ చేశావు, ఈరోజు వేరే అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వచ్చావా? చెప్తా నీ కథ. ఇప్పుడు పువ్వు ఎలా ఇస్తావో చూస్తా. అరే పువ్వు ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఏదో మాట్లాడాలని పిలిచి కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్నావు? నాకు బేసిక్గా అమ్మాయిలంటే సిగ్గెక్కువండి. సరే మ్యాటర్ ఏంటో చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. చాలు, నువ్వు ఒక లైన్ చెప్పేలోపే నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. నువ్వు కాదు చెప్పేది, నేను చెప్పేది విను. నాకు ప్రేమ దోమ అంటే ఇష్టం ఉండవు. నేను ఒక పల్లెటూరు అమ్మాయిని. మా అమ్మ నాన్న కష్టపడి నన్ను ఇక్కడ చదివిస్తున్నారు. నేనేదో కష్టపడి జాబ్ కొట్టి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలనేది నా కోరిక. నేను ప్రేమ అనే పదానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. నువ్వు అనవసరంగా ఆశ చాక్లెట్ తినే చిన్నపిల్లల ఆశపడి నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. బాయ్. ఏంట్రా బాబు, హే భగవాన్, నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఇంతకీ నాకు ప్రేమ అనే పొలంలో ప్లేస్ ఉందా లేదా? పలకడు, కానీ అన్నీ తనే చేస్తుంటాడు. ఏంట్రా డల్లు ఉన్నావు? ఇంతకు నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? ఆ అమ్మాయి ఒప్పుకుందా లేదా? లేదురా. ఎందుకురా నీకే ఇలా జరుగుతుంది?
నా విధిరాత అలా ఉందిరా, మనం ఏం చేయలేం. మనకి ఇవన్నీ అవసరమారా? ఏంట్రా వీడు ఇలా అయిపోయాడు? అజయ్, ఎవరు? రే అజయ్. గున్నా నువ్వా? లోపలికి రా బాబు. వస్తున్నా. ఆంటీ అజయ్ లేడా ఇంట్లో? లేడు బాబు. ఆంటీ అజయ్ వస్తే ఈ బుక్ అజయ్కి ఇచ్చేయండి. ఓకే బాబు, ఇచ్చేస్తా. ఓకే, వెళ్ళొస్తా ఆంటీ. ఓకే బాబు, ఓకే. ఏంట్రా ఎక్కడున్నావు? ఎందుకురా ఇలా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు? నీతో ఉంటే మా జీవితాలు కూడా ఇలాగే అయిపోయేవిరా. ఏరా చెప్తుంటే కూడా అలాగే వెళ్ళిపోతావు? నాన్న అజయ్, షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకొని రా. డబ్బులు లేవమ్మా నా దగ్గర. వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పద్మావతి? వాడింకా ఆ పొజిషన్కి ఎదగలేదు. ఒకప్పుడు వాడి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వీడు మాత్రం ఇలాగనే ఉన్నాడు. ఇంట్లో కుక్కను ఎలా పెంచుతున్నామో వీడిని అలా పెంచుతున్నాను. కుక్కల దగ్గర డబ్బులు ఉండవు పద్మావతి, ఉండవు. పోనీలేండి, ఎప్పుడు తిడుతుంటారు వాడిని. ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాడిని. ఏంటిరా నాన్న, మీ నాన్నగారు తిట్టినందుకు బాధపడుతున్నావా? నీకు అవి బాధతో తిట్టిన మాటలు. నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, నువ్వు అదేంటో నిరూపించుకోవాలి. బాధపడొద్దు, సరేనా? ఇంట్లో కుక్కను ఎలా పెంచుతున్నామో వీడిని అలా పెంచుతున్నాను. నీతో ఉంటే మా జీవితాలు కూడా ఇలాగే అయిపోయేవిరా. వీడు మారడు. ఎప్పుడు మారతాడో ఏమో, ఏదే దేవుడు నాకు. అజయ్, నేనెవరో నీకు చెప్పను, కానీ నేను నీ మంచి కోరుకుంటున్నాను. చాలామంది వ్యక్తులు గొప్ప వాళ్ళే ఉన్నత శిఖరాలు చేరారు. వాళ్ళు ఒకప్పుడు మనలాగే మామూలు మనుషులు. వాళ్ళు వాళ్ళ జీవిత మలుపు కోసం జీవితాన్ని త్యాగం చేసి మరీ గమ్యాన్ని ఏర్పరచుకొని ఎంతో శ్రమించి మంచి స్థాయికి చేరారు. వారిలాగే నువ్వు కూడా అలాగే మారాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి నిన్ను పెంచారు. వాళ్ళ కష్టాన్నైనా చూసి నువ్వు మారుతావని కోరుకుంటున్నాను.
ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఏంటి వీడిలా మారిపోయాడని చూస్తున్నారా? అవును, నేను మారిపోయాను. నేనేంటో తెలుసుకున్నాను. నా కెపాసిటీ ఏంటో తెలుసుకున్నాను. నేను అనుకున్నది సాధించగలనని తెలుసుకున్నాను. నేను ఇప్పుడు మంచి జాబ్ తెచ్చుకున్నాను. మంచి పొజిషన్లో ఉన్నాను. నా తల్లిదండ్రుల ఆశయాలను కూడా నెరవేర్చగలిగాను. తల్లిదండ్రుల ఆశయాలను మరి పిల్లల నుంచి కోరుకునే కోరికలను నెరవేర్చలేని ప్రతి ఒక్కరికి నా జీవితమే వాళ్ళ జీవిత మలుపుకు కారణం కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవిత మలుపుకు కారణం ఎంతోమంది ఉంటారు, కానీ నా జీవిత మలుపుకు కారణం 3. 1 నా తల్లిదండ్రులు, 2 నా ఫ్రెండ్స్, 3 నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి. వీరు 3 నా జీవితం బాగుపడడానికి కారణం. ఏంటి వీడు తల్లిదండ్రులు అంటున్నాడు, ఓకే. ఫ్రెండ్స్ అంటున్నాడు, ఓకే. వీడిని ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అనుకుంటున్నారా? హలో గుణ, ఎక్కడున్నావు? ఏంట్రా బాగున్నావా? ఎక్కడున్నావు? చాలా రోజులైంది కలిసి. నేనా? ఇక్కడ మిషన్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను, వచ్చేసేయి. అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా వచ్చేయరా. హాయ్ రాజయ్. నేను మారిపోయానురా. మంచి జాబ్ తెచ్చుకున్నాను. అమ్మా నాన్నలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు బాగా సెటిల్ అయ్యానురా. ఇప్పుడు ఏమంటావు? అవునరా, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంట్రా అది? ఆ రోజు నీకు లెటర్ ఎవరిచ్చారు? సౌమ్య ఇచ్చింది. అవునా? సౌమ్య ఇచ్చిందా? ఇప్పుడు తను ఎక్కడుంది? ఆ రోజు కలిసి నీ గురించి మాట్లాడిందిరా. మీరు అజయ్ ఫ్రెండ్స్ కదా? అవును. మీ ఫ్రెండ్ అజయ్ నన్ను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాడు. మేబీ తను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అవునండి. తను మంచివాడేనా? మంచితనానికి మారుపేరండి మా అజయ్. కానీ కొన్ని విషయాల్లో తనంతకు తాను తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎలా? బేసిక్గా వాడికి అమ్మాయిలను ప్రేమించడం తప్ప అమ్మాయిల్ని మోసం చేయడం తెలియదండి. చాలామంది అమ్మాయిల్ని చాలా ఇష్టంగా ప్రేమించాడు, కానీ తన ప్రేమను ఎవరు తెలుసుకోలేకపోయారు. ఆ విధంగా వాడు టైం వేస్ట్ చేసుకొని తన ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నాడు. మేము కూడా వాడి వెంట తిరిగి వాడిలా అవుతామేమో అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఆలోచించండి, మీలో మీరు మార్పు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జీవిత మలుపు ఉంటుంది. ఆ జీవిత మలుపు కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. అలాగే మీరు కూడా కష్టపడి మీరు అనుకున్నది సాధిస్తారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ అజయ్ని కూడా మార్చాలంటే తనకు కొద్ది రోజులు దూరంగా ఉండండి. ఎందుకు? మీరు కొద్ది రోజులు కష్టపడి జాబ్ కొట్టి మంచి పొజిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి తను మారతాడని వచ్చిన ఆశ. అలాగే మీరు చెప్పినట్టు చేస్తాం. అజయ్కి లెటర్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అజయ్ని లవ్ చేస్తున్నారు కదా? ఏమోరా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మారడమే మాకు కావాల్సింది. మాకు కూడా సంతోషమేరా.
సరేరా, నేను సౌమ్యను కలుస్తానురా. ఓకే, సరేరా. ఇదండి జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఏంట్రా, ఎలా ఉన్నారు? బాగున్నాంరా. నువ్వెలా ఉన్నావురా? బాగున్నానురా. సౌమ్య కూడా వస్తుందిరా. ఇదిగో సౌమ్య వచ్చేసింది. నా బంగారు జీవిత మలుపుకు నువ్వే కారణమయ్యావు. నీకేమివ్వాలి? నన్ను పెళ్లి చేసుకొని నీలో భాగస్వామిని అయ్యే అవకాశాన్ని ఇవ్వు. నా మనసులో నువ్వు ఉన్నావు. నా జీవిత భాగస్వామి ఎప్పుడూ అయిపోయావు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం మంచి పొజిషన్లో ఉండి మనం సుఖంగా ఉంటేనే తల్లిదండ్రులకు నోటి ముద్ద దిగుతుంది. నువ్వు ఏదీ సాధించలేకపోతే వాళ్ళు తినే ప్రతి ముద్దలో నీవు ఏమైపోతావో అన్న కన్నీటి ముద్దను మింగాల్సి వస్తుంది. గెలుపన్నది ఎవరి సొంతం కాదు. కష్టపడి ఏదో ఒకటి సాధించండి. మన జీవిత మలుపుకు కొత్త దారులు వెతకండి. మా ఇలాంటి అందరికీ ఆల్ ద బెస్ట్.